అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని దేవుని యందు నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. హల్లెలూయా. ఎవరంట? అనాథ అయినటువంటి విధవరాలు. విధవరాలు అంటేనే ఆమె ఒంటరిది కదా. అనాథ అంటే ఇంకా పిల్లలు కూడా లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, ఒక్కతే కదా. అనాథ ఇంకా ఎవరు లేరు కాబట్టి ఆమె ఒక్కతే ఉంది, ఏకాకి. ఈ ఆమెకు ఆధారం ఏముంది? ఎవరు ఆధారము? ఎవ్వరు ఆధారం లేదు, ఎవ్వరు లేరండి. ఇక పిల్లలు ఉన్నారు, ఏదో కొంత సంపాదించి ఏదో పెట్టి ఆమెను కాపాడుకుంటారు అంటే ఎవరు లేరు. సరే, భర్త చనిపోయాడు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. చుట్టుపక్కల వాళ్ళు మనకెందుకు సాయం చేస్తారు కదా? చేస్తారా అమ్మా? ఎవరు చేయరు. ఎందుకు? మనం ఏం చేయలేగా. మనం ఏదైనా చేస్తే వాళ్ళు మనకి చేస్తారు, మనం చేయలేము కాబట్టి వాళ్ళు కూడా మనకు 100% చేయరు. ఒకవేళ అభిమానం వదిలేసి ఏదైనా ఒకటి చేతిలో పట్టుకుంటే కనుక బతుకోవచ్చు కొంతకాలం కదా. కానీ చూడండి, ఇక్కడ దేవుని పైన ఆధారపడితే, నేను చెప్తున్నాను, నువ్వు అనాథ అయినా సరే. చూడు, విధవరాలైనటువంటి అనాథ అంటున్నాడు ఇక్కడ. ఆమెకి ఏముందంట? ఒకటే నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనముల యందు ప్రార్థనల యందు రేయింపగలు నిలకడగా ఉండెను. హల్లెలూయా. చూడండి, వేరే ఆధారం ఏమీ లేదు. ఈరోజు మరి ఆమెకి ఏమి ఆధారం అంటే దేవుడు ఆధారం. మరి ఈ రోజంతా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది, రేయింపగలు దేవుని కోసం కనిపెట్టుకున్నట్టు. అదేవిధంగా ఒక క్రైస్తవురాలు తన జీవితంలో ఏకాకి వంటి సమస్య వచ్చిందనుకోండి, ఇంకా నాకెందుకు ఈ జీవితం, చస్తే బాగుంటుంది, ఎవరు లేరు, ఎవరు సాయం చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతున్న వారు చూడండి, వారు ఏ విధంగా వారు జీవించాలి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ గలవారి విజ్ఞాపనలందు ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. సరే, కొంతమంది ఉంటారు, ఉద్యోగం పోయిందనుకోండి, ఇంకా అయిపోయింది, మా పని అయిపోయింది అనుకుంటారు. ఎవరిపైన ఒకరిపైన ఆధారపడితే చాలు, ఇంకా కొడుకు పైన, బిడ్డ పైన, కోడలు పైన. కానీ నేను చెప్తున్నాను, దేవుని పైన నువ్వు ఆధారపడితే, చూడండి, దేవుని పైన ఆధారపడ్డానండి, దేవుని చిత్తం అండి, అంతా దేవుని చిత్తమే. నాకు తెలిసిన ఒక సహోదరి, మరి తను కూడా ఒక మాట చెప్తుంది ఏంటంటే, ఇంకా దేవుడే చూసుకుంటాడంట, దేవుడే చూసుకుంటాడంట. కానీ రోజంతా ఏం చేస్తుంది తెలుసా? పంచాయతీలు, గొడవలు, తిట్ల కార్యక్రమం, సాడీల కార్యక్రమం, శాపనార్థాలు. ఇక పొద్దున్న సాయంత్రం పడుకునే నిద్రలు కూడా లేచి తిడుతుందంట ఆమె, నిద్రలు కూడా లేచి తిడుతుందంట. అంత భయంకరమైనటువంటి స్త్రీ. కానీ నాకేం చెప్తున్నా, ఎవరు లేదు, దేవుడే దిక్కు అంటుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. రేయింపగలు ప్రార్థన చేయి, విజ్ఞాపన ప్రార్థన చేయి, నిరీక్షణ ఉంచు దేవుని పైన. పరిస్థితులు మారుతాయి, లేకపోతే పరిస్థితి మారదు కదా. పొద్దున్న సాయంత్రం దాకా నేను నా పని నేను చేసుకుంటా, నా వంట పని, నా ఇంటి పని, నా పిల్లల పని, నేను ఇదే పని చేసుకుంటా అంటే నీ పరిస్థితి మారదు. నీ పరిస్థితి నువ్వే మార్చుకోవాలి, నీ పరిస్థితిని నువ్వే బాగు చేసుకోవాలి. ఎట్లా బాగు చేసుకోవాలి? రేయింపగలు కదా, పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సమయం దొరకదా? నీకు దొరుకుతుంది. నువ్వేం చేయాలంటే అప్పుడు ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? ఎట్లా ప్రార్థన చేయాలి? చూడండి, కొంతమంది చేసినటువంటి ప్రార్థనలు మనం చూద్దాం. యెషయా గ్రంథము
59:12. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యెషయా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. చూడండి ఏమని ప్రార్థన చేశాడు? తన పితరుల పాపముల నిమిత్తము తను ప్రార్థన చేశాను. తన పితరుల పాపము అంటే ఇక్కడ యెషయా ప్రార్థనలో తన పితరుల పాపము నిమిత్తము, తర్వాత మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. అమ్మ వినండి, మీ పాపములే కాకుండా మీ పితరుల పాపము కూడా ఎలా ఉంటాయంట? ఎలా ఉన్నాయి? విస్తరించి ఉంటాయి. అందుకనే మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. చూడండి, మీ పాపములు మీ మీద సాక్ష్యం పలుకుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకున్నాడు, దేవుడు నిన్ను బాగు చేయాలనుకున్నాడు, దేవుడు నిన్ను నీ మరణాన్ని కొట్టివేసి జీవమునివ్వాలనుకున్నాడు. కానీ ఏం జరిగింది? ఏమడ్డొచ్చింది? ఏమడ్డొస్తున్నాయి చెప్పండి? నీ పాపము అడ్డు వస్తుంది. మీరు అడగొచ్చు, బ్రదర్ యేసుక్రీస్తు మరి ఆ పాపం కొట్టేశాడు కదా. వాక్యం తెలిసిన వాళ్ళైతే అట్లా అన్నారు కదా. వాక్యము బాగా తెలిసిన వాళ్ళైతే ఆ మాట చెప్పరు కదా. వాక్యం తెలియని వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు కొట్టేశాడు కదా అంటే, నువ్వు పాపం చేస్తూ ఉంటే, నువ్వు పదే పదే పాపం చేస్తూ ఉంటే, నువ్వు అక్రమాలు చేస్తూ ఉంటే యేసుక్రీస్తుని పాపాలు కొట్టేశాడు అని నువ్వు అనుకొని నువ్వు ఆ విధంగా బ్రతుకుతూ ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావా? అమ్మా, చాలామంది అట్లా జీవిస్తున్నారు తెలుసా మీకు? చాలామంది ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే క్రీస్తునందు నూతన జీవితాన్ని ప్రారంభిస్తారో వారి శిక్షను దేవుడు కొట్టివేశాడు. వారు తిరిగి పాపము చేయరు, తిరిగి వారు ఆ మోస కార్యాలు చేయరు, అతిక్రమములు చేయరు. వారు చేసే ప్రార్థన చూడండి, ఈయన చేసిన ప్రార్థన ఇది. ఈయనేమైనా ప్రార్థన? మా పితరుల పాపము, తర్వాత మేము చేసిన తిరుగుబాట్లు, మేము చేసిన పాపాలను ఇదిగో క్షమించుమని దేవుని వేడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు అలాంటి ప్రార్థన చేస్తున్నావు ఈరోజు? మనం చెయ్యం. ఎందుకు? మనం రోజుకో కొత్తది చేస్తూ ఉంటాం కదా. మన అకౌంట్ ఎప్పుడు అకౌంట్ మనది ఓపెనే కదా. ఎప్పుడు అకౌంట్ ఓపెనే ఉంటుంది మనది. ఏం అకౌంట్? పాపాల అకౌంట్. బ్యాంకులో అకౌంట్ ఉందంటే ఉంది బ్రదర్. అట్లనే మనకి పాపాలు చేయడానికి కూడా మనకు ఒక అకౌంట్ ఉంటుందంట. నువ్వు ఎన్ని పాపాలు చేస్తే అంత నీకు వడ్డీ పెరుగుతూ ఉంటుంది. దీనికి వడ్డీ కూడా ఉంటుంది అన్నమాట. యేసుక్రీస్తు వడ్డీతో సహా నీకు ఇస్తాడు దీనికి. అయితే ఈ పాపం పెరిగిపోయి మరి వారి యొక్క రాజ్యాలు కూలిపోయే పరిస్థితి కూడా వచ్చింది చాలాసార్లు. మరి ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు నిన్ను బ్లెస్ చేసి ఒక దగ్గర తీసుకుపోయాడు. నువ్వేమో తప్పులు చేస్తూ, పాపం చేస్తూ, మోసం చేస్తూ దేవుడిని బాధ పెడుతూ ఉన్నావు. దేవుడు ఏం చేశాడు? ఒకసారి నా అకౌంట్ ఓపెన్ చేయండి అంటాడు, అకౌంట్ చెక్ చేయండి అంటాడు. అకౌంట్ మొత్తం చెక్ చేస్తాను. రీసెంట్గా ఏమైనా డిపాజిట్లు ఉన్నాయా అంటాడు. కొత్త డిపాజిట్లు ఉన్నాయి బ్రదర్. పాస్టర్ గారు, ఏం డిపాజిట్ ఉంది? ఇదిగో కొత్త అకౌంట్. ఈయన బ్లెస్సింగ్స్ అన్ని హోల్డ్లో పెట్టండి. ఏం చేయాలా? అన్ని హోల్డ్లో పెట్టేస్తాడు. టక్ టక్ టక్. నువ్వు డిపాజిట్ చేస్తున్నావు, అవన్నీ కూడా హోల్డ్లో వెళ్ళిపోతున్నాయి. నువ్వు మళ్ళీ డ్రా చేయలేవు, నీ బ్లెస్సింగ్ నీకు రాదు. అంటే ఎందుకు నీ విధంగా చెప్తాడు? కొంతమందికి అర్థం కావాలా. నువ్వు చేసే తప్పు ఒకరోజు నిన్ను పాతాళంలోనికి తీసుకొని వెళ్ళి అప్పటిదాకా నీకు అర్థం కాదు. నీ తప్పు నిన్ను పాతాళంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది.
అందుకే చూడండి, ఇక్కడ తబిత చనిపోతే ఆమె బ్రతకడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆమె చేసిన పనులు, ఆమె యొక్క విశ్వాసము, నిరీక్షణ. ఇక్కడ విధవరాల గురించి మనం చదువుకున్నాం. ఆమె చేయవలసిన పని, ఆమెకు ఉండవలసినటువంటి నిరీక్షణ. మరి మనకు ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటి? మనకేం నిరీక్షణ కావాలి? నేను ఒక మంచి క్రైస్తవుడను, నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, ప్రతిరోజు నేను డ్యూటీ చేసుకుంటాను, ఇంటికి వస్తాను, ఇదండి నా జీవితం. ఇంకేం లేదు అందులో. చాలా ఉంటాయి, దేవునికి తెలుసు అన్నీ కదా, అన్నీ తెలుసు దేవునికి. అయితే నువ్వేం చేయాలంటే, దేవా ఏది ఏమైనా ఇప్పటిదాకా తెలియక నేను ఎన్నో తప్పులు చేశాను, పాపాలు చేశాను, కానీ ఈరోజు ప్రభా నీ సన్నిధిని నేను ఒప్పుకుంటూ విడిచిపెడతాను, ఒప్పుకొని విడిచిపెడతాను. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టి నేను విశ్వాసముతో, భక్తితో నీ శిష్యునిగా, నీ శిష్యురాలిగా నేను ఉండిపోతా. హల్లెలూయా. అప్పుడు నీకు వచ్చే పరిస్థితి, చచ్చిపోయినా కూడా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. మోసపోయినా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఒకవేళ నువ్వు ఓడిపోయినా ఇప్పుడు విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నీవు నీ జీవితాన్ని నీవు ఇంకా చాలించుకోవాలనుకున్న దేవుడిని హోప్ ఇస్తాడు. ఇక నేను బ్రతుకుతాను దేని గురించి కదా. ఇప్పటిదాకా ఏ మార్గం లేక దేవుడు ఒక డోర్ ఓపెన్ చేస్తాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా.